పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, ఇవ్వబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కొందనాలు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నానా క్రీస్తు సంఘంలో మేము నిరీక్ష ఉండి నాటి నుంచి నేటి వరకు ప్రగతులు మీరు చేస్తున్న ప్రతి ఆశ్చర్యకార్యంలో అద్భుత కార్యాలు బట్టి కొందనాలు. మీరు చూపుతున్న ప్రేమకే వందనాలు తెలుస్తున్నాం. మీ కటాక్షం ఇచ్చిన విధానం బట్టి కొందనాలు తెలుస్తున్నాం. ఇచ్చిన ప్రతి సాక్ష్యాన్ని మీరు దీవించి కనుకరించి మీకు మహిమగాను నేను కీర్తిగాను తెచ్చుకొని మీరే ఘనత పొందమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. సిలువ కుమారా నా ప్రేమ దైవమా, సిలువ కుమారా నా దైవమా, నా ప్రేమ నా జీవమా గామా నన్నిడువాకు ప్రభు, నా జీవమా నన్నిడువాకు ప్రభు, సిలువ కుమారా నా ప్రేమ, సిలువ కుమారా. ఆమేన్. నా ప్రేమ నా జీవమైన నీవో, నా జీవ నా జీవమై నీవో, నా జీవ అరుణాతో నీ కనికరం నీ వాగ్దాన నీ కరుణాతో నీ వాగ్దాన నా నిత్యమైన కోటగా ప్రతినిత్యం నా నిత్య కోటగా ప్రతి సిలువ కుమారా నా ప్రేమ ప్రియ సహోదరి సహోదరా, సిలువ కుమారుడైన యేసయ్య ఎవరైతే తన ప్రేమను అంటే వారు దైవంగా మార్చుకుంటున్నారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ఆయన వారితో నిలిచినవాడు, కరుణించేవాడు. ఆయన కృపను బట్టి కరుణించుటకును కటాక్షకు ఆయన నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడు. దేవుని పరిశుద్ధమైన మాటను బట్టి ఇక్కడ వాక్యం చదువుతున్న విధానం బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన శరీరధారి మన మధ్యకు వచ్చినవాడు. దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ఈ వాక్యం మన ఈ సమయం ముందు, ఎందుకంటే క్రీస్తు యేసు శరీరధారి వచ్చి మననిపై శ్రమ పొందినవాడని దేవుని మాట చదువుతుంది. మొదటి యోహాను పత్రిక
4వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం వస్తుంది. బైబిల్ ఉన్నవారు తెరవగలిగితే తెరవండి. వాక్యం వినాలి, బయటికి లోనగా తిరగద్దు. అదేవిధంగా ఈ స్వరం వింటూ గృహాలలో ఉండేవారు, ఒంటరిగా ఉన్నవారు, బ్రాంచీలో ఉన్నవారు, మరి ఈ రాష్ట్రం కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ సమయం చాలా విలువైన. వాక్యము మన బ్రతికించేది, వాక్యం మన జీవింపజేసేది, వాక్యం మన సజీలుగా ఉంచేది, వాక్యం మన వర్ధలు చేసేది. వాక్యాన్ని బట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరచగలుగుతుంటాం. కనుక ప్రభు యొక్క మాటకు మనం లోబడాలి. ఇక్కడ వాక్యం వస్తుంది. 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధం కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విరుణ సంగతి విదే. కనుక ఇదివరకే అది లోకములో ఉన్నది, అది లోకంలో ఉన్నది కనుక దానికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. ఎవరున్నారు? 4వ వచనం చెప్తారు అక్కడ. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధాలు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు. మంచిది. ఇప్పుడు వాక్యంలోకి వస్తాం. దేవుని కనబట్టి ఒప్పుకున్న ప్రతి వారికి కూడా ఆయన ఏమై ఉన్నాడు, ఒప్పుకున్న ప్రతి వారి వీళ్ళని ఏమి కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యం చూస్తున్నప్పుడు ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 14వ వచనం దేవుని వాక్యం చదువుతుంది. ఆ వాక్యమే శరీరధారి కృపాసత సంపూర్ణగా మన మధ్య నివసించాను. కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అతిథి కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటేమి. ఎంతమంది కనుగొన్నారు? ఎట్లా కనుగొన్నారు అమ్మా? యేసయ్యని అంటే ఆయన మహిమను ఎట్ట కనుగొన్నారు? ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. యేసుప్రభు లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారి వచ్చి వెళ్ళిపోయాడు. మరి నువ్వు ఎట్ట కనుగొన్నావు? ఆయన వచ్చినప్పుడు నువ్వు చూడలేదు, ఆయన లోకంలో సువార్త చేస్తున్నప్పుడు చూడలేదు, ఆయన చనిపోయినప్పుడు చూడలేదు. మరి నువ్వు ఎట్ట కనుగొన్నావు? దేవుని వాక్యం ఏమంటారు అక్కడ? ఆ వాక్యము శరీరధారి కృపాసంత సంపూర్ణగా మన మధ్య నివసించాను. ఎక్కడుంది ఇప్పుడు ఈ వాక్యం? ఎవరు? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను ఉండెను. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమైనాడు ఆయన? ఇప్పుడు ఈ వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? ఈ వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? ఎవరు కోరుకుంటే వారి దగ్గరకు వచ్చింది. అవునా కాదంటారా? ఎవరు ఇష్టపడితే వారి దగ్గరకు వచ్చింది. వాక్యం ఎవరు? ప్రభువైన యేసయ్య. యేసయ్యను ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే ప్రభు యొక్క నామమును అంగీకరిస్తున్నారో వారిని దేవుని అంగీకరిస్తున్నారు. దేవుని ఎవరైతే అంగీకరిస్తున్నారో ఇప్పుడు వారికి ఆయన మహిమను కనుపరిచాడు. ఎట్లా కనుపరిచాడు అనే మన విషయం చూస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఒక మాట 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తారు ఒక మాట. ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి చూస్తున్న దేని బిడ్డలారా, దేవుడు నాడు నేడు ఏకరీతిగా దేవుడు. దేవుడు తన కృపను కనపరిచిన వాడు. దేవుడు తన మహిమను తన ప్రజలకు, నా తండ్రి ఇచ్చిన మహిమను మీకు ఇచ్చేదను అన్నాడు. ఆయన ఏ మహిమను ఇచ్చాడు? తండ్రి ఇచ్చిన మహిమను మీకు ఇచ్చేదను అని చదివిస్తున్నాడు. అందుకని తండ్రి యొక్క మహిమను మనం పొందుటకును, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చకును మరి 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మన కొరకు యేసయ్య తన పరిశుద్ధమైన బాహు చాచి లోకంలోంచి మనం విడిపించడం కోసం. ఎందుకంటే 17వ అధ్యాయంలో 14వ వచనం ఏమంటాడంటే,
వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారని లోకం వారిని దేశించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థన. అంటే దేవునితో ఉన్న క్రీస్తుని అంగీకరించిన ప్రతి వారిని కూడా యేసుప్రభు ఇచ్చిన విజ్ఞాపన బట్టి దుష్టుడి చేతులు వాళ్ళు పడరు. ఎవరి చేతిలో పడరు? దుష్టు చేతిలో పడరు. దుష్టు చేతులు తప్పించడం కోసమే, దుష్టు చేతులు విడిపించడం కోసమే యేసయ్య ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించాడు? యేసయ్య ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? మన దుష్టులతో పడకుండా కోసం ప్రార్థించాడు. అందుకే ఆయన సెలవిచ్చిన ఒక మాట మాట చూస్తున్నప్పుడు దేవుడు 23 వచనం చెప్తున్నాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితే మరియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతాను. ఎవరు ప్రేమించాడు? ప్రేమించాడా లేదా? ప్రేమించాడు గనుకనే ఆయన పరిశుద్ధనంటే తన వాక్యమున గైకొన్న ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. భేదము లేదు, ఈ వేదము లేదు, ఆయన ప్రేమించేదు. వారిని కూడా ప్రేమించవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను ఎవరికి ఇచ్చిండు? అందుకనే నీకు అనుగ్రహించాడు గనకనే, మనకు అనుగ్రహించిన వాడు గనకనే ఆయన సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు ఆయన ఆత్మ మన దగ్గరకు వచ్చి మనం అడిగింది మనకిస్తా ఉన్నాడు. మనం ఏదైతే అడుగుతున్నది మనకిస్తున్నాడు. లేక మనం అవివేకులమైనప్పుడు తప్పిపోతున్నప్పుడు వాక్యంతో ముచ్చరించి హెచ్చరించి కనికరించి విడిపిస్తున్నాడు. అందుకని అనుగ్రహించిన దేవునికి, యేసుప్రభుకి భూమి మీద ఏమిచ్చాడు? ఆయన మహిమనిచ్చాడు. ఆ మహిమ ఎందుకంటే తన మహిమను ఒకటి. అందుకని అక్కడ ఏమన్నాడు? వాక్యం మహిమాస్వరూపై ఆ మహిమ మన మధ్య నివాసం చేస్తున్నది కనుక ఆయన మీద ఉన్న మహిమ ఏదైతే ఉన్నదో అది నీకు నాకు అనుగ్రహించటం వలన మనమున్న పాపం నుంచి మనం విడిపింపబడ్డాము, మనమున్న శాపం నుంచి విడిపింపబడ్డాము, మనమున్న దోషం నుంచి మనం విడిపింపబడ్డాము. మనము ప్రభుని అడిగినప్పుడు తండ్రి మహిమ కోసం ఆయన తప్పకుండా ఆ మహిమను కలుగజేస్తున్నాడు. అంటే ఆయన ఇచ్చిన మహిమను బట్టి మన ప్రభుని అడిగినప్పుడు తండ్రి యేసుక్రీస్తు నామమున ఘనపరచ కోసం తప్పకుండా మనకు. అందుకనే దుష్టుల్లో లోకంలో ఉన్నకంటే గొప్పవాడు, దుష్టు చేతుల పడకుండా కోసం ఈ మహిమ అనేది పరిశుద్ధాత్మ ఎప్పుడు మన కొరకు ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తున్నది. ఏం చేస్తుంది? అందుకని శ్రమల యందు మనము దేవుని నామన ఘనపరచాలి, మహిమపరచాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఘనపరచాలి. అందుకే యేసు ప్రభు ఆయన వెళ్ళిపోతూ ఒక గుర్తు ఇచ్చాడు. క్రీస్తు రక్తంతో మనకేమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? మనకి స్వస్థ కలదు. యెషయా 53 చూసినప్పుడు 4:5 చూస్తే చాలా క్లియర్గా చెప్పాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాను, మన వ్యసనమును వహించాను, ఆయనను మొత్తపని వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను వెంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి, దేని బట్టి? ఎవరిని బట్టి? నా అతిక్రమణ క్రియలు బట్టి ఆయన గాయపరచబడాను. కొద్దిగా తలుపు గిడ జరగమ్మా, తలుపు ఏమి లేదు, నా బాధ అది బరువైనాయి కదా. కనుక యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ మనం చూసాం దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ఏమంటే మన అతిక్రమణ క్రియలు బట్టి ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడాను. మన సమాధానం శిక్ష ఎవరి మీద పడ్డది? ఎవరి కోసము? ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలని ఆయన కోరుకునేవాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట?
నమ్మితే. అందుకనే ఎవరైతే నమ్ముతున్నారో వారి మీదకి ఏమి ఇచ్చాడు ఆయన? మహిమనిచ్చాడు. కనుక అందుకనే మనకు గుర్తుగా ఆయన సిలువలో తన చిందించే రక్తాన్ని కూడా నిబంధనగా మన మధ్య ఉంచినవాడు. ఏమిచ్చాడు ఆయన? నిబంధనకు ఉంచినవాడు. ఆ రక్తమును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా క్రీస్తు యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. కనుక క్రీస్తు యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకునే ప్రతి వారు కూడా ఆ నిబంధన రక్తముతో బంధింపబడి ఉన్నారు. కనుక ఆయన పరిశుద్ధిని బట్టి ఆయన ప్రతి విషయంలో తన మహిమతో నింపి ఉంచి ఆయనే మన కాపాడుతూ కనికరిస్తూ ఆదరిస్తూ ఉండేవాడు. అందుకని యోహాను మొదటి పత్రికలో చూసినప్పుడు 2వ అధ్యాయంలో 3వ వచనం చెప్తారు ఒక మాట. అక్కడ 2వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు అక్కడ, మరియు మనం ఆయన ఆజ్ఞను కైకొనేవాడరా దీని వలనని ఆయన వెరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరుగు ఉన్నానని చెప్పుకొనుసు ఆయన ఆజ్ఞలను కైకొనవాడు అబద్ధికుడు. ఏమి లేదు. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన విడిపించాడు, మన కోసం శ్రమ పొందాడు, మనల్ని విడిపించి మోచించి ఆయన మహిమను గుర్తుగా ఉంచాడు. ఈ మహిమ కలిగిన ప్రతి వారు ప్రార్థిస్తున్నప్పుడు, ఒక సంఘంలో కలిసినప్పుడు, సహవాసం చేసినప్పుడు, లేక ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన వాక్యం మన మధ్య ఉంటుంది. కనుక వాక్యం అనే క్రీస్తు శరీరధరిగా మన మధ్య ఉన్నాడు కనుక మనకు బోధిస్తుంది, మనకి వినిపిస్తుంది, మనతో మాట్లాడుతుంది, మనల్ని ఆదరిస్తుంది, మన ఓదారుస్తుంది. మన సిరుజనంలో ప్రవేశించాం. ఎవరి వ్యక్తిగతంగా వారు తన్ను తాను కడుక్కొట్టకు దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. అవునా కాదంటారా? ఎవరు? అందుకనే ప్రభు యొక్క నామను బట్టి పరిశుద్ధ సన్నిధిలో ఆయన మన కొరకు నిశ్చయముగా అని చెలవిస్తున్నాడు. నిశ్చయంగా మన రోగములను భరించాను. అదే యెషయా గ్రంథములో 53:7 వచనం కూడా మాట చెప్తాడు. అతడు దౌర్జన్యం నొందాను, బాధింపబడినను, అతను నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. పిలాతు చివరిలో అడిగాడు ఒక మాట, అనేక సార్లు అడిగాడు. తిరిగి మళ్ళీ పిలాతు అడిగాడు, నీవేంటో చెప్పితే నాకు అధికారం ఉంది కదా, నా అధికారాన్ని బట్టి నేను విడిపిస్తా కదా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడంటే, యేసుప్రభు చెప్పినామంటే, నీ విడిపించక నీ చేతులు, నన్ను విడిపించక నీ చేతులు అధికారం లేదు అన్నాడు ఆయన. కారణం ఏంటంటే తండ్రి యొద్ద నుంచి నేను వచ్చిన వాడిని, యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. మరి నీవేంటి, నీ రాజ్యం ఏంటి, నీ రాజ్యం అంటున్నారు కంటే ఆయన అన్నాడు కదా, నీతి అయిన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అన్నాడు. ఆయనకు అర్థం కాల. యోహాను సువార్తలో చెప్తారు 19వ వచనం. కనుక పరిశుద్ధం నడుస్తుంది పౌలు పిలాతుకి ఏం అర్థం కాక ఆయన అన్నాడు చివరికి, నీ రాజ్యం అన్న కదా, నీ రాజ్యం ఏంటని చెప్పి అడిగితే అప్పుడు ఏం చెప్పాడు, నీతి అనే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానన్నాడు. అసలు నీతి అనేటకి అర్థము ఆయనకు అర్థం ఏంగా పాలు పోక అసలు ఆ రాజ్యం ఉంటుందా అన్నట్టు మాట్లాడాడు. కానీ పరిశుద్ధ పదవుడు యేసయ్య ప్రతి మనిషి యొక్క, అందుకని మౌనంగా ఉన్నాడు. ఏమైనాడు ఆయన? మౌనంగా ఉన్నాడు. అది ప్రభు వాక్యం చరుస్తుంది. ఈనాడు పరిశుద్ధ పదవుని దీని వెళ్ళారా ఎందుకు ఉన్నాడంటే నీకు నాకు న్యాయం తీర్చకున్నాడు. ఏం చేయటకున్నాడు ఆయన? న్యాయం తీర్చకున్నాడు. అందుకని ప్రభువు యేసయ్య సెలవిచ్చిన మాటను బట్టి ఆయన రక్తము మన మధ్య ఉంచిన వాడు. 2 కొరింథీ పత్రిక 11:24 చెప్తాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11:24 చూస్తున్నప్పుడు అది పెట్టి, యూదుల చేత 2 కొరింథీ రాసిన పత్రిక 11:24 చదువు. యూదుల చేత 5 మార్లు ఒకటి తప్పు 40 దెబ్బలు తింటిని, నొమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఏమైనట? ఇవన్నీ కూడా ఆయన అనుభవించిన విషయం. 1 కొరింథీ పత్రిక 2:24 చదువు.
మొదటి కొరింథీ పత్రిక 11:24. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఏమిచ్చాడు ఆయన? ఇప్పుడు మన మధ్య ఏమున్నది? ఆయన శరీరధారై మన మధ్యలో ఉన్నది. ఇప్పుడు మన మధ్య ఏమున్నది? ఆయన శరీరం ఉంది. ఆ శరీరం ఏంటి? ఎవరైతే క్రీస్తు యేసు పరిశుద్ధ వాక్యాన్ని కొలపడదో వాక్యమే శరీరమైనది. కానీ నిబంధన అనేది ఉంచాడు. ఏంటిదంటే ప్రభు యొక్క రక్తముతో, ప్రభు యొక్క రొట్టెతో, అంటే శరీరంతో సంబంధం కలిగిన ప్రతి వారు కూడా ఆయన శరీరమును జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఏం చేస్తుంది అది? శరీరం జ్ఞాపకం. ఏమంటే అక్కడ ఆయన విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం కోసం మన మధ్య ఉంచిన వాడు. అందుకని ఆయన వాక్యం శరీరధారై మన మధ్య ఏమైనది? నివాసం చేస్తుంది. అంటే నాడు నేడు కూడా నేటి వరకు తన శరీరం మన మధ్య ఉన్నది. ఆమేన్. ఏమున్నది? శరీరం ఉన్నది. తన మహిమ మనతో నిలిపి ఉంచిన వాడు. అందుకనే ప్రేమ బిడ్డలారా, మరి ఈ విషయాన్ని ప్రభు సన్నిధిలో చాలా మంది ప్రభు సన్నిధికి వస్తుంటారు. నేను చూస్తుంటాను. మనం ఎన్నోసార్లు కొన్ని వేల మంది ప్రజలు వస్తుంటారు, ఆయా సమయంలో ఉంటారు. కానీ శరీరంతో సంబంధం కలిగి లేని వారు చాలా మంది ఉన్నారు. అంటే వాక్యం నెరవేర్చలేని వారు. అందుకని ఈ దినమున ప్రభుయేసయ్య మన మధ్య ఉన్న దేవుడు గనక తన కృపను బట్టి శ్రమ అనే విషయానికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి శ్రమను చెడిపి పౌలు గారు చాలా శ్రమ పొందిన, ముమ్మారు శ్రమలు పొందింది. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క మహిమల సాటు కోసమే శ్రమ పొందాడు, విడిపింపబడ్డాడు, విడుదల పొందాడు. 2 కొరింథీ పత్రిక 1:5 చూస్తూ కూడా దేవుని ఆకాంక్షిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక క్రీస్తు యొక్క శ్రమను మాలందు ఎలాగ విస్తరించున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుతున్నది. ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది అన్నాడు. ఇంతకుముందు మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మాటను ఎవరైతే గైకొంటారంటే వాక్యం మన మధ్య ఉంది, ఆయన శరీరం మన మధ్య ఉంది. అయితే ఇక్కడ ఒక సత్యం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన మాటను ఎవరైతే వింటున్నారో వారు మరణములో నుంచి జీవంలోకి దాటుతున్నారు. యోహాను సువార్త చూస్తున్నప్పుడు 5:24 చూస్తే దేవుని ఆకాంక్షిస్తుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏగలవాడు. ఇప్పుడు మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాటని రక్షింపడ్డాం? ఎవరి మాటని స్వస్థ కలిగింది? ఎవరిని బట్టి నీకు విడుదల కలిగింది? ఎవరిని బట్టి నీ పాపను విడిచిపెట్టావు? ఎవరిని బట్టి నీ దోషం విడిచిపెట్టావు? ఎవరిని బట్టి ఈరోజు దేవుని కలుసుకోవడానికి ఈ గొప్ప కృప ఇచ్చాడు? అందుకనే ఇప్పుడు యేసు ప్రభు శరీరధారి ఉన్నాడా లేడా? చెప్పాలి మీరు. ఎక్కడున్నాడు? ఈ వాయిస్ వచ్చుతుంది. కానీ ఈ వాక్యం అనేది ప్రభునికు శరీరమైంది కనుక ఈ వాక్యం అనేది నీతో నిరీక్షటకు ఇష్టపడుతుంది కనుక నమ్మిన ప్రతి వారు కూడా మరణములోంచి జీవంలోకి దాటి ఉన్నారు. తప్పకుండా నీవెవరైనా కావచ్చు, పేదవన కావచ్చు, నిరుపేదలు కావచ్చు, దేశం పడవరవచ్చు, స్టడీ ఉండేవారు కావచ్చు, అనక చదువు ఉండేవాడు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, దుర్వాసన కొట్టేవాడు కావచ్చు, ఇంకా రకరకాలుగా పరిస్థితులు కలిగిన వారు ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు ఆయన చెప్తున్న గొప్ప మాటను బట్టి శరీరదై ఉన్న ఆయన మన మధ్య తన గుర్తుగా ఉంచాడు కనుక ఈ వాక్యాన్ని అంగీకరించే ప్రతి వారు కూడా జీవములకు దాటి ఉన్నారు. ఈ జీవులు దాటి మనము ఆయన కృపను బట్టి సజ్జులు ఉండటం కోసం. ఎందుకంటే మరణం ఒక వ్యక్తిని బట్టి వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? మరణం ఒక వ్యక్తిని బట్టి వచ్చింది. నిత్య జీవం మరొక వ్యక్తిని బట్టి వచ్చింది. ఇద్దరు తల్లి గర్భను పుట్టినారు. మొదట మానవుని బట్టి పాపం వచ్చింది, మరణం వచ్చింది. మరి కనపడ ఆదాముని బట్టి అనక ప్రభనిస్తాన్ని బట్టి ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. నిత్య జీవన కలిగి ఉండడం కోసమే కలిగించడం కోసం ప్రభనేస ఈ లోకంలోకి వచ్చినవాడు. రోమీయుల పత్రిక 5:10 చూస్తే 10వ దేవుని ఆజ్ఞ వస్తుంది.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నప్పుడు, ఎలయనగా శత్రుమై ఉండగా, ఏమై ఉన్నాం మనం ఒకప్పుడు? శత్రువుము. మనం అన్నిలుగా జీవిస్తున్న కాలం అంతా దేవునికి విరోధంగా శత్రులుగా ఉన్నాం. శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన వెడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదాము. ఆమేన్. ఏమైతున్నాం మనం? రక్షింపబడదాం. ఇప్పుడు యేసయ్య జీవిస్తున్నాడా లేదా? యేసయ్య మరణించాడా లేదా? మన కొరకు ఏ విధంగా శ్రమ పొందాడు? నిశ్చయంగా మన రోగములను భరించాడు. నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నిశ్చయంగా ఆయన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండిపోయాడు. మరి ప్రతి విషయంలో కూడా మన కొరకు తను ఎంతో మౌనంగా ఉండటం వలన ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరు మరి? చెప్పాలి, మీరెవరు? ఎవరు మీరు? ఎవరు? యేసుప్రభు ఏమై ఉన్నాడు? గట్టి చెప్పండి. స్వస్థత ఒకటే కదా, నిత్యరాజ్యం కావాలి కదా. యేసుప్రభు ఎవరై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాం మరి? ఏమై ఉన్నాం మనం? సజీవులు అయి ఉన్నాం. అంటే ఇప్పుడు యేసుప్రభు శరీరం ఎక్కడుంది? మనమే ఆయన శరీరము. ఎవరు మనం? మీకు ఆలోచించవచ్చు. ఆయన ఏమనంటే, సంఘమునకు శిరస్సు ఎవరు? యేసయ్య. సంఘమునకు శిరస్సు యేసయ్య. సంఘమునకు శిరస్సు అయిన యేసయ్య ఇప్పుడు మనల్ని ఆయన పవిత్ర రక్తముతో మన పాప దోషములు తుడిచివేసి మనల్ని తన శరీరంగా అలంకరించుకుంటే సంఘంలోకి అవయవంగా మార్చుకున్నాడు. ఎట మార్చుకున్నాడు? సంఘంలో మనం ఏమై ఉన్నాం? అవయవమై ఉన్నాం. కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా ఇక దేనితోనైనా ప్రభుత్వ అవయవమై ఉన్నాం. ఈ అంటే దేవుని యొక్క అవయవములుగా మనం మార్చబడ్డాం. క్రీస్తు అవయవములైన కనుక ఈ అవయవములైన కూడా ఏమైంది? ఒక భాగము. అవయవం అంటే ఒక అంగము, అంటే ఒక ఈ శరీరం, ఈ చెయ్యి ఒక భాగమై ఉన్నది. ఆ విధంగా ప్రతి మనిషి కూడా ఆ విధమైన భాగంగా ఉండి మనమందరూ కూడా ఏమై ఉన్నాం? ఇప్పుడు క్రీస్తు శరీరమై ఉన్నాము. క్రీస్తు శరీరమై ఉన్నాం గనక క్రీస్తు యేసు శరీరమైన మనల్ని ఆయన ప్రతి నిత్యం కూడా ఆయన మనల్ని కాపాడటం కోసం ఆయన పరిశుద్ధమైన అంటే వాక్యం చెప్పాడు. ఆయన గొర్రెపిల్లగా ఉన్న ప్రతి వారు ఆయనతో కలిసినప్పుడు ఎవడునూ వారిని అపహరించలేడు. ఏ వ్యాధి కానీ, ఏ రోగం కానీ, ఏ బాధ కానీ వారిని తీసుకొని పోలేదు. మరణం నుంచి అంటే వారున్న నిత్య జీవం నుంచి తప్పించడానికి దేనికి అధికారము లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన చెప్పాలంటే అవయవములు సంఘం అనే బేస్ వస్తే అది విషయం వేరు. ఇప్పుడు ఈ మాటను బట్టి చూస్తున్నప్పుడు శ్రమ కలిగినను శ్రమ వచ్చినను క్రీస్తు నిలుచుండటం వలన ఆయన మన తప్పించి విడిపించేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుడు చదివిస్తున్న మాట చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా 28వ వచనం చూస్తే దేవుని ఆజ్ఞ చరుస్తున్నాడు. నేను వాటికి నిత్య జీవనం ఇస్తున్నాను గనక అవన్నిటికీ నశింపవు. ఎవడును వాటిని ఎక్కడున్నామా? ఎవరి చేతిలో ఉండి? యేసయ్య చేతిలో ఉండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎందుకంటే ఆయన వాక్యముతో వారిని బంధించుంచాడు. ఆయన వాక్యం ద్వారా వారిని నిబంధనలో ఉంచాడు. ఆయన వాక్యమును భుజిస్తున్నారు, ఆయన వాక్యముతో బ్రతుకుతున్నారు, ఆయన వాక్యమును కలిగి ఉన్నారు, ఆయన పరిశుద్ధమైన మహిమతో నింపబడి ఉన్నారు కనుక ఎవడునో వాటిని అపహరించుకొని పోలేడు. లోకం కావచ్చు, లోకంలో శాపం కావచ్చు, లోకంలో దుష్టక్రియలు కావచ్చు, బంధించలేవు, తీసుకొని పోలేరు. ఇంకా చెప్పాలంటే శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ముమ్మారు శోధింపబడ్డాం పౌలు గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. లేక అనేక దోషములు అంటే అనేక విషయాలలో చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు మరి శ్రమపడి, శోధింపబడి, జైల్లో పడి, ఇంకా చెప్పాలంటే అంటే స్టేషన్లో బంధించి వారు కేసు పెట్టి ఇంకోటి ఎన్నో విషయాలు చేసిన సువార్తని
ఆపలేకపోయారు. కొన్ని స్థలాలు పోయినప్పుడు అరెస్ట్ చేసినారు, కొన్ని స్థలాలు పోతే రావద్దన్నారు. మరి ఎన్నో విషయాలు అపహాసం చేసినారు, అంటే దూషించినారు, అవమానపరచడం ప్రయత్నం చేసినారు. ప్రతి స్థలంలో కూడా దేవుడు తన మహిమను కనపరుచుకున్నాడు. అందుకని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కోసం నా కోసం తన మౌనంగా, అంటే క్రీస్తు మౌనంగా ఉండి మన దోషంలో కొట్టివేయటం కోసం, మన శాపమును కొట్టివేయటం కోసం, తండ్రి ఇచ్చిన మహిమను మనకు అనుగ్రహించడం కోసం, మనం ఆయన పరిశుద్ధునిక బిడ్డలుగా నిలిచడం కోసం, మన మీద ఉన్న మరణమును ఆయన కొట్టివేసి, మన మీద ఉన్న నిందలను తొలగించి, మనకున్న శాపమును కొట్టివేసి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచాడు అని దేవుని వాక్యం చెరుస్తుంది. అందుకొరకే ఇప్పుడు మనం ఎవరు కాపలు కాస్తారు? ఎవరు కాస్తారు? తండ్రి కావలి కాస్తాడు. ఎవరు కాస్తారు? 29వ వచనం చెప్తారు అక్కడ, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవరిని ఆమేన్ యేసుక్రీస్తు పరిచయం మహింకలగాక ఎవడును వాటిని అపహరింపరు. అంటే ఈ లోకం వారిని లోపరుచుకోలేదు, ఈ లోకం వారిని బంధించలేదు, ఈ లోకంలో ఎవరు కూడా వారిని బంధించలేరు. ఎందుకంటే వారి లోకం నుంచి బయటకు తీసుకొచ్చిన యేసయ్య ఇప్పుడు తండ్రి చేతికి అప్పగించాడు. యేసయ్యని ఎవరు ప్రేమిస్తున్నారో వారిని తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆయన కాపాడేవాడని యోహాను సువార్త 16:27 చెప్తున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతనని నమ్మితురు గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాక తండ్రి చేతుల నుంచి ఎవరు అపహరించుకొని పోలేరు. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో ఉన్నారు మీరు? యేసు చేతిలో ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? యేసు చేతిలో ఉంటే రుజువేంటి? యేసు చేతిలో ఉన్న రుజువేంటి? ఆయన ఆజ్ఞని గైకొనాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన నిబంధనకు లోబడాలి. అందుకే చెప్పాము, ఒక పరిశుద్ధ పద్ధతి మాట చూసినప్పుడు, నేను దేవుని ప్రేమించాను, దేవుని ప్రేమిస్తానంటే అతి చిన్న విషయాన్ని కూడా 100 మంది చెప్తుంటారు. ఒకళ్ళు ఎవరో తెలియకేదో మాట అన్నా, ఒకళ్ళు తెలిసి మాట అన్నా ఆ దిశపై ఎవరెవరికో పంచుకుంటూ ఉంటారు. అంటే దేవుని యొక్క మహిమను అంటే దేవుని మహిమను అవమానపరుస్తూ ఉంటారు. ఒక వార్త తెలిస్తే కొంతమంది అంటుంటారు నాతో, అయ్యా వీళ్ళు ఈ టీవీ ఛానల్ గురించి ఉంటే కనుక వీళ్ళు టీవీ నైన్కి వాళ్ళకి తెలిస్తే టీవీ నైన్ తెలిసినట్టు అంటారు. కారణం ఏంటంటే వారి యొక్క ఉద్దేశంలో నిబ్రత లేనివారు, దైవశక్తి లేనివారు, ఆత్మశక్తి లేనివారు, అపహాసానికి గురయ్యేవారు, అపహాసము చేయుటకు సాతాను వాళ్ళు వాడుకుంటూ ఉంటుంది. ఒక మనిషి చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటుని 10 మంది దగ్గర పంచుకోవటం వల్ల నీకు వాళ్ళకంటే ఎక్కువ శాప నీకు వస్తుంది. ఎవరైనా కావచ్చు. ఆ మనిషి కోసం మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే తప్పకుండా వారి కోసం నేనంటాను, తప్పిపోయిన వారి కోసం, చెడిపోయిన వారి కోసం, కొందరు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి అని అంటాను. చెప్తాను లేదా? చెప్తుంటాను. కొందరు వ్యాధిని బట్టి, బాధను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి తొలిగిపోయే వాళ్ళు ఉంటారు. కనుక ప్రభుత్వం ఇవన్నీ ఎందుకంటానమాట దీని బట్టారా, ఈరోజు దేవుడు మనతో చదివించేది ఆయన శరీరధారి మన మధ్య ఉన్నాడు. ఈ శరీరధారి అని యేసు ప్రభు వాక్యమే శరీరధారి కనుక ఈ వాక్యము చేత మనతో మాట్లాడి ఆయన శరీరగతమని సిద్ధపరచుకున్న దేవుడు కనుక ఈ దీనిలో తన ఆత్మ నివసింపజేసేవాడు కనుక మనకు శిక్ష రాకుండా తప్పించడం కానీ ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నవాడు. ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు ఆయన? యేసుప్రభు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేసిండు? ఏ వాగ్దానం చేసిండు? ఎన్నో చేసిండు. అవునా కాదంటారా? ఏ వాగ్దానం చేసిండు? స్వస్థతనిచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, సంతానం ఇచ్చేవాడు, ఇంకపోతే లోకం నుంచి తప్పించేవాడు, ఆర్థికం చుడిపించేవాడు, వ్యాపార దీవితం, ఇంకా రకరకాలని ఏది అడిగితే అంటే ఆయనకి విరోధమైన కాకుండా ఏది అడిగినా దేవుడు ఇచ్చేవాడు. ఈ వాగ్దానం ఇప్పుడు కొంతమంది మీరు వస్తున్నారు,
నేను దేవుడి కార్యం చేస్తానంటే ఎంతమంది జరిగింది లేదా? ఎవరు చేస్తారు? దేవుడు చెప్తే చెప్తాం. కాదు దేవుడి చేయడు మీకు లేదు, నీకు ఈ సంతానం పుట్టరని అన్నారు. దేవుడు ఏం చేసిండు? ఇచ్చాడు. అంటే దేవుడు మనకేమి ఇచ్చాడు? మరి వాగ్దానం ఇచ్చాడు. ఎన్నో విషయాల్లో కొందరు అంటుంటారు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు. కనుక దేని బట్టారా వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, గ్రహించాలి. యేసు ప్రభు దగ్గర రావటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, ప్రభుని వస్తమే మనకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసిన నీవు ప్రతి విషయం అన్వేషించాలి. అన్వేషించడం అంటే అంటే అనుమానం కాదు. వాక్యంలో శక్తి ఉన్నదని, క్రీస్తులో మహిమ ఉన్నదని, క్రీస్తు నామములో మన ప్రతి అవసరం తీర్చబడుతుందని, అది పరిపూర్ణమైన నిబంధనగా మనం స్థాపించుకున్నప్పుడు దేవుడు మనతో నిరీక్షింటాడు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి విషయం చెప్తున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి విషయం. ఎవరు? ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేని చేసుకోవాలి? దేని చేసుకోవాలి? పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడను చూడలేడు. చూచాం. ఎప్పుడు రక్షణ రాకముందు దేవుడు దర్శించాడు. ఇక్కడ ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నాడు. ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందామా? చేసుకోవాలా వద్దాం? చేసుకున్నప్పుడు ఎవరితో ఉన్నాం? మనం ఎవరితో ఉన్నాం? అందుకని ఎవరైతే చేసుకుంటారో వారిని ఈ లోకలు ఎవరు కూడా అపహరింపలేరు. అంటే అక్కడ మాట ఏంటంటే, యేసుప్రభు చెప్పిన మాట అంటే, ఆ గొర్రెని ఎవడు కూడా దోచుకండి తీసుకుని పోలేడు. అంటే అర్థం ఏంటంటే, ఈ ఎప్పుడైతే ప్రభుని మనం విశ్వసించి నమ్ముతున్నామో వీటన్నిటి కూడా మనమే శుద్ధి చేసుకోగలుగుతాము, పవిత్రపరచుకోగలుగుతాం. అందుకని ఎప్పుడైతే సంపూర్తి చేసుకున్నామో అప్పుడు మనం అడిగిన ప్రతి వాగ్దానం, మనం ఏది అడుగుతున్నా దేవుడు మనకిచ్చేవాడు. చెప్పండి, అవునా కాదంటారా? ఇస్తాడా? ఈయన దేవుని స్థానానికి ఆశతో వచ్చినారు. మనం ఉన్నారు, నాతో కూడా అన్నారు. ఏమన్నారంటే, అయ్యా ఈ వర్షం వచ్చేస్తాగా మీరు ప్రార్థన చేస్తే ఛాన్సర్లు తగ్గింది, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో రోజులను ఇట్టుంది అట్టుందని టీవీలో చెప్పిండని అన్నారు. వర్షం వచ్చేస్తుందా అని చెప్పినారు. మంచిది అన్నా. నేను కూడా చెప్పిన తర్వాత చెప్పాను, మరి రాత్రి ఎవరు వస్తారో ఎవరు రారు అందరూ అదే డౌట్. సరే మనం ఈరోజు చర్చిలో కూర్చుందాం అని కొంతమంది పాపం ఆలోచించుకుంటూ లేటుగా వద్దామని వచ్చినారు. వాళ్ళు వచ్చేలో మొత్తం అయిపోయింది. కారణం ఏంటి? వాళ్ళలో నిర్లక్ష్యమైన మనసు ఉన్నది. అంటే దేవుడి కార్యం చేస్తానని వాళ్ళకి తెలియదు. ఎన్నో అద్భుతాలు చూసినా వారి జీవితాలు దాన్ని గుర్తించలేకున్నారు. వచ్చినాక బయటకు వచ్చున్నారు. తెల్లారు కూడా వచ్చినారు. పాపం తెల్లారు కూడా ఏమనుకున్నారు, మనం కొద్ది లేట్ అయితేలే వర్షం వస్తుంది అనుకున్నారు. దేవుడు అప్పుడే చెప్పాడు, నేను బయలుదేరి వస్తున్నా చెప్పాను. నేను ప్రకటించిన రాత్రి రాగానే చెప్పాను. పులిపిడి రాగానే నేను పోయి ఏం చేయాలని అడిగాను. నేను చెప్పినా లేదా? ఎంతమంది రాత్రి రాగానే చెప్పి నేను, నువ్వు లేనోళ్ళు ఉండోళ్ళు చెప్పండి. ఎందుకంటే మీకు ఆ కృప, అంటే ఆ యోగ్యత చాలా బొద్ద చర్చలో ఉంటారు, కానీ ప్రాముఖ్యమైనప్పుడు వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదంటే వారు దేవుని కలిగిన వారు కారు. అందుకే ఆ టైం తప్పించుకుంటారు. అనేది దీవెన పొందలేరు. వచ్చిన ప్రకటించాను. రాగానే నేను వస్తున్నాను, వస్తుకుంటాను. నేను ఇప్పుడు పోయి ఏం చేయాలి? ఎవరు వస్తారు? అంతకుముందే దేవుడు ఒక దర్శనం అన్నది. ఆయన సరే ఇప్పుడు నేను పోయి ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏంటని మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నారు కదా. ఈ రాత్రి నేను నీతోనే ఉన్నాను అన్నాడు ఆయన. అనిన తర్వాత చర్చిలోకి వచ్చాం. ఫస్ట్ పాట అయింది. రెండో పాటకు అందరూ ఎడుతున్నారు. మొత్తం నిండిపోయింది. యేసుక్రీస్తు నామమున ఇంకెలగాక.
అవునా కాదంటారా? ఫస్ట్ పాట అయిపోయింది, రెండో పాట వచ్చే టయానికి మొత్తం ఆలయం అంతా నిండిపోయింది, అక్కడ నిండిపోయింది, అక్కడ కూర్చున్నారు. రెండో పాట టైంలోనే అందరూ కూడా ఏడుస్తున్నారు. మంచిది, సరే ఈ లోపల టైం అయిపోతుంది. సరే దేవుని బట్టి మరలా 12 గంటలకు స్టార్ట్ అవుతున్న దర్శనం తొందరగా మన 10 గంటలకు స్టార్ట్ చేసాం, అంటే 9 గంటలకు స్టార్ట్ చేసినాం కనుక 10 గంటలకు సాక్ష్యాలు స్టార్ట్ అయినాయి. 12 గంటల తర్వాత నేను ఎక్కువ టైం వద్దు, నేను వాక్యం చెప్పాలి కనుక చెప్తున్నాను. చాలామంది వచ్చి నుంచున్నారు, చాలామంది చెప్తా ఉన్నారు, బాగానుంది. 12 గంటలు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు కూడా జరగలేదు, 1 నిమిషమే ఓ పాట ఎత్తాం. అందరూ కూడా ఏడ్చారా లేదా? ఎవరున్నారు మనతో? మరి ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీ రాత్రి నీతో ఉన్నాను. మరి రోజు ఉండడా? రోజు ఉంటాడు, కానీ నేను కొనుక్కుంటూ వచ్చాను కదా. నేను పోయి ఏం చేయాలి? వాళ్ళు రాకుండా, ఎవరు రాకుండా ఏం చేస్తాం? ఈ వాతావరణం ఎట్టున్నప్పుడు ఎందుకంటున్నాను నేను. దానికి నేను ఉన్నాను అనడం. అందుకే ఫస్ట్ రాగానే అదే మాట చెప్పాను. ఎందుకంటే అప్పుడు సంతోషం, ఆనందం అన్నది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండి మనతో చాలామంది సంతృప్తి పొందిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు గనక దేవుడు ప్రతి పాటప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన, అప్పుడే వరకు స్వస్థతలు జరిగినాయి, అప్పుడే వరది నిండిపోయింది, అప్పుడే వారు ఆనందించగలిగినారు. చాలా మంచిది. తెల్లారు కూడా దేవుడు ఆ వర్షం రాలేదు. ఎన్నో విషయాలు, వేల మంది ప్రజలు రావటానికి, అనేకులను దేవుడు దర్శించి నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తుంటారు, అయ్యా ఆ రాత్రి నాకు ఇది జరిగింది, ఆ పాట పాడుతున్నప్పుడు జరిగింది. ఈ వాక్యం 40 రిఫరెన్స్ల పైన వాక్యం విన్నారట, చెప్తున్నారు. ఇంత వింటున్నప్పుడు ప్రతి ఒక్కటి మమ్మల్ని ప్రతిరోజు కూడా మమ్మల్ని బలపరుస్తుందని చెప్తున్నారు. ఎందుకని? ఆయన మనతో ఉన్నాడు గనక. యేసుక్రీస్తునక మహిమ కలుగాక. ప్రేమ బిడ్డలారా, మరి ఈ సమయం చూస్తున్నప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ దేవుడు? ఆయన ఎవరికి ఇచ్చాడు? మనందరికి ఇచ్చాడు కదా. ఇది పొందటం అనేది మనకు కావాలి. దీనికి మీకు అర్థం అవ్వాలంటే, దేవుని యొక్క సన్నిధిలో 10th క్లాస్లో కొందరు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత కాలేజీలో పోవాల్సి వచ్చారు. కాలేజీ పోవాల్సి అందరూ కొద్దిమంది ఉంటారు. వీళ్ళందరూ ఏమైనారు? ఆలోచించండి. వాగ్దానం మనందరికి ఇచ్చాడు, కొందరే దాన్ని పొందగలుగుతున్నారు. ఎందుకంటే వారి వారి కోరిక ప్రకారం, వారి వారి ఉద్దేశం ప్రకారం, వారి జ్ఞానాన్ని బట్టి వారి ఉద్దేశంలో వారు చేసే ప్రయత్నంలో ఉంటుంటారు. అట్లా చూస్తున్నప్పుడు మరి చాలా మంది జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు పరిశుద్ధ దేవుడు చదివిస్తున్న ఒక మాటను బట్టి, నా ఫ్రెండ్ ఒక లాయర్ ఉండే, అరే నువ్వు ఏదైనా కానీ లా తీసుకోవద్దని నేను వాడి చెప్పాను. చెప్తే లేదులే, మన టీంలో ఎవడన్నా ఒక లాయర్ అవ్వాలన్నాడు. మంచిదన్నాడు. పాపం లాయర్ అయ్యిండు. వాడు మంచి భక్తి ఉండాలి. లాయర్ అయిపోయిన తర్వాత వాడి భక్తి అంతా పోయింది. ఏమంటాడంటే, ఈ ఫీల్డ్లో అలాంటిది అంటాడు నాతో. ఫస్టే చెప్పాను నేను, వద్దురా నాయన అంటే. చాలా మంచిది. అటు కొంతమంది కొన్ని జీవితాలు కొన్ని జరిగిన విషయాలు చెప్తున్నా. అందుకే దీని వెళ్ళారా, చాలా మంచిది. మన దేవుడైతే మన ప్రేమించాడు, మన దేవుడైతే మన కనికరించాడు. భేదము లేని దేవుడు గనక, దేవుడు తన కనికరితో తన కటాక్షతో మన కరుణించాడు గనక ఈ సమయంలో ఈ వాక్యం అన్న దేవుని వెళ్ళారా, ప్రభు యొక్క మాటకు మనం లోబడి మనకిచ్చిన వాగ్దాన ప్రకారం మనకు అనుగించిన విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు, నాడు నేడు కూడా ఏకరీతిగుండి మన కరుణించి నిత్య జీవంలోకి నడిపించే దేవుడు. యోహాను రోమీయులకు రాసిన పత్రిక 5:12 చెప్తున్న ఒక మాట, 12వ వచనం ఇట్లుండగా, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏమైంది? మరి మరణమును ఎవరు తప్పించాలి? ఈ మరణమును ఎవరు తప్పించాలి అనే విషయం మనం గ్రహించినప్పుడు, క్రీస్తు యేసు ద్వారా, అంటే ఈ వాగ్దానములో మనం ఎప్పుడైతే వాగ్దానం కనిపెట్టుకున్న ప్రభుని ఎమ్మడిస్తున్నామో మన మరణం ఆయనే మింగి వేస్తున్నాడు. ఎవరు మింగేశారండి? ఎవరు మింగేశారు? ఎవరు మరణాన్ని మింగి వేశారని యెషయా గ్రంథం 25:8 చెప్పాడు. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను,
ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది భాష బిందులను ఎంతమంది తుడిచేసిండు? తుడిచిడా లేదా? తుడిచిన కనుక మళ్ళీ దుఃఖం తెచ్చుకోవాలంటే యేసుప్రభుడు భాష బిందుడు నిందను కొట్టివేశాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. జనుల నిందను వీడు తాగుబోతూ, వీడు తిరుగుబోతూ, వీడి రోగిష్టి, వీడి టీబీ జబ్బోడు, వీడి వేడిసి వ్యాధివాడు, లేకపోతే వీరిలాంటి వాళ్ళు, వీళ్ళంటి దొంగలు, వీళ్ళంటి అబద్ధికులు, రకరకాల యొక్క నిందలతో ఈ నిందలన్నీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక ఏం చేశాడు? తీసివేశాడు, కొట్టివేశాడు. ఇప్పుడు మనకేమిచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మనం ఆనందించడానికి మహాకృపణ దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉంటాయి. అందుకే మనకిచ్చిన ఆశీర్వాదం గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తారు ఎవరైనా? గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతిగున్న దేవుడు. ప్రభు యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి చూస్తున్నాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా 13వ వచనం అందరూ రాసుకోండి. అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము, ఎవరి కోసము? క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రక శాపము నుండి విమోచించాను. అమేన్, అమేన్, అమేన్. ఈరోజు మనం విమోచించాడు కనుక ఇప్పుడు మనకేమి లేదు? శాపము లేదు. శాపము లేదు, మరణము లేదు, దోషము లేదు, అపవిత్రం లేదు. దేవుడు ఆ విషయం మనం నడిపించి విమోచించిన వాడు కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన వాక్యం జరుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట చరుస్తుంది. మరణము లేదు, శాపము లేదు. ఎవడన్నా వచ్చి నీకు పలానా దోషం ఉంది, నీ అంతరం కడతానంటే మళ్ళీ ఒక శాపం తెచ్చుకున్నట్టే. అవునా కాదంటారా? దేవుడు మనల్ని ఈరోజు ప్రేమించాడు, కనికరించాడు. ఇప్పుడు మనల్ని ఎవరు ప్రేమించారు? యేసయ్య ప్రేమించాడు. ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. యేసయ్య చూస్తున్నా లేదా? ఇప్పుడు మనం ఎవరిని తెలుసుకున్నాము? యేసయ్యని తెలుసుకున్నాం. కొత్త పడగొడుకున్నారు కదా మీరు. చూడండి, ఎవరిని తెలుసుకున్నారు? యేసయ్యని తెలుసుకున్నాం. యేసయ్యని తెలుసుకున్న మనం ఎవరికి ఎరికై ఉన్నాం? ఉన్నామా లేదంటారా? అదే గలతీ పత్రికలో చెప్తాడు ఒక మాట. 6వ అధ్యాయంలో చూసినప్పుడు, 4వ అధ్యాయంలో చూసిన ఒక మాట చెప్తున్నాడు. 4:9 వచనం. ఇప్పుడు మీరు దేవుని వెరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత విరగబడిన వారును. ఎవరు వారు? ఇప్పుడు మనం ఎవరు వెరిగి ఉన్నాం? దేవుని ఎరుగు. ఇప్పుడు మనల్ని ఎవరు వెరిగి ఉన్నారు? అందుకే 6వ వచనం చెప్తారు ఒక మాట అక్కడ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను మనలో ఉంచాడు. ఆ కుమారుని ఆత్మతో మనం ఉన్నాం కనుక ఇప్పుడు లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరిలో ఉండు చెప్పండి? ఎవరిలో ఉండడం? ఉన్నాడు కనుకనే ఈరోజు జయించుతున్నాం. ఎవరు లేడు అనుకుంటారో తప్పకుండా వాళ్ళు పడిపోతుంటారు, వారు లోకంతో పడిపోతుంటారు. కనుక దీని బట్టి ఆ విధంగా కాకుండా పరిశుద్ధ పదంతో మనం కలిసి ఆయన ఆత్మను మన మధ్య ఉంచినాడు. 6, 7, 8 వచ్చినా కూడా దేవుని ఆత్మ చరుస్తుంది. కాబట్టి నీవిక 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. మోసపోకడి దేవుడు
నీవు దేవుని ఆత్మను కలిగి ఉండి దేవుని దగ్గరకు వచ్చి స్వస్థ పొందిన తర్వాత ఎవరో మాటకు నువ్వు మోసపోతే దేవుడే ఎక్కిరింపపాడు కాడు కానీ నష్టపోయేది నీవు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏది ఎత్తునో ఏం చేస్తారట, ఆ పంటనే కొయ్యను. ఏలే అనగా తన శరీర వేచ్చను బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కొయ్యను. క్షయము ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోయను. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. మరి ఈరోజు ఏమి కోస్తావు? ఈరోజు మన మధ్యన యేసయ్య మన మధ్య ఉన్నాడు. ఈరోజు యేసయ్య మన మధ్య ఉన్నాడు కనుక అందుకనే అక్షయమైన పంటకు వచ్చే విషయంలో చూసి చెప్తున్నాడు. ఎందుకంటే అది నిరీక్షుండేది కాదు గనక చెప్తున్నాడు. అందుకని ప్రభువైన యేసయ్య గలతీ రాసిన పత్రిక 3 మొదలు వచ్చి చెప్తున్నాడు, ఓ అవివేకన గలతీలారా మిమ్మల్ని ఎవడ భ్రమపరిచను? ఓ అవివేకలైన గలతీలారా మిమ్మల్ని ఎవడ భ్రమపరిచను? సిలువైన క్రీస్తు సిలువైబడిన వాడు అన్నట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. కనుక యేసు ఈ విధంగా ప్రదర్శింపబడ కనుక అవివేకన గలతీలారా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయాన్ని బట్టి చాలా మంది కూడా క్రీస్తు దగ్గర అనేక మహిమను సూచిన తర్వాత వారికి అవివేకాన్ని బట్టి వారి సాక్ష్యం లేని వారుగా, వారి కుటుంబంలో సాక్ష్యం లేకుండా, వారి జీవితంలో సాక్ష్యం లేకుండా ఇచ్చిన గొప్ప వాగ్దానాల మరిచి పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసిన విషయాన్ని విడిచి వారు అవివేకులుగా మార్చబడుతున్నారు. కనుక ప్రభు చరవిస్తున్న మాట బట్టి మనం ఆ విధంగా కాకుండా ప్రభుత్వ కలిసి ఉండాలని దేవుని ఆత్మ చరుస్తుంది. యాకోబు పత్రికలో చూసినప్పుడు 1:16 చెప్తున్న ఒక మాట. యాకోబు పత్రికలో చూస్తే దేని బిడ్డలారా దేవుని ఆత్మ చరుస్తుంది. 16-17 చూస్తే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏం కాకూడదు? మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలితమైనను గమనం వలన కలుగు ఏ ఛాయనను లేదు. కనుక మన చంచలం మోసపోకూడదు. ఏం పోకూడదు? మోసపోకూడదు. ఆయన మన మధ్య ఉన్న దేవుడు, ఆయన ఆత్మ మనతో ఉంచిన దేవుడు, ఆయన మనకు శరీర దగ్గర వచ్చిన దేవుడు, ఆయన మహిమను మనతో ఉంచిన దేవుడు. కనుక ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి మోసపోయి నీలో ఉన్న ఈ గొప్ప క్రీస్తు యేసుక ఆత్మను పోగొట్టుకోకూడదు. ఆయన నీ కోసం చూస్తున్నవాడు, నిన్ను వెరిగిన వాడు. కనుక నీ వేసే ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఆయన? ఎవరు అడుగు చూస్తున్నాడు? మనం వేసే ప్రతి అడుగు చూస్తున్నాడు. మనం వేస్తున్న ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. కనుక ఆ అడుగులో ఏ అడుగు ఎక్కడ పడుతుందో అని వెరుగు గనక మనం మోసపోకుండా ఉంటే ఏ దుష్టుడు నిన్ను ముట్టుకోడు, నీ శరీరం ముట్టుకోడు, నీ కుటుంబాన్ని ముట్టుకోడు. నిన్ను ముట్టుకోవటానికి వాడికి, ఎందుకంటే నువ్వు దేవుని వింటివారుగా ఉంటగా పిలిచాడు తప్ప అపవాదికి నివాసంగా పిలవలేదు. అందుకే తన పవిత్ర రక్తం కార్చి నేను కొన్నాడు గనక నీవు అవయవమై ఉన్నావు గనక ఈ అవయవాన్ని ఇప్పుడు నా చేతిని నేను నరుక్కోను కదా, నరుక్కోలేను. కారణం ఏంటంటే ఈ చేయి అవసరమని నాకు తెలుసు. అదేవిధంగా దేవుని అవయవమైన మనము ఆయన మన విడిచిపెట్టి త్రోసివాడు కాదు. అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం, దేవుడు నన్ను విడిచిపెట్టిండు, దేవుడు నన్ను మర్చిపోయాడు. తప్పు. మనం మర్చిపోతుంటాం, మన క్రియలతో మర్చిపోతుంటాం. కొన్ని స్థలాలతో ప్రభుని విడిచిపెడతారు. ప్రభుకి విరోధమైన కార్యంలో వారితో మాట్లాడుతూ ఇస్తారమైన మాటల్లో ప్రభు ఆత్మకి విరోధంగా మార్చబడుతుంటారు. పరాణ స్థలాన్ని పోయిన తర్వాత వాళ్ళ మాటలు మీరింటారు, మీ మాటలు వాళ్ళు వినేటట్టు ఉన్నారు. అందుకని ప్రభు వాక్కులో ఇరిమియా ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు, వారు నీ తట్టు తిరగల కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. 15-19 ఇప్పుడు చదవనవసరం రాసుకోండి.
కనుక దీని బట్టి దేవుని ఆత్మలో మరి ఈ సమయం చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నది, దేవుడైన పరిశుద్ధ మనతో ఉన్నాడు. కనుక మరి ఈ సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. ఉండాలో వద్దంటారా? ఏం తీసుకుపోతారు? ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతారు? ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు కనుక అది మూట కట్టుకొని పోవాలి కదా. అది కట్టుకొని పోయి వాళ్ళ కాళ్ళగా చెప్పి ఆ ఉపవాసం చేయాలి. అది కీడు, అది మర్చిపోవాలి. ప్రార్థనలో జ్ఞాపం చేసుకొని కుటుంబం కోసం ప్రార్థించాలి. ఎందుకంటే యేసు మనలో ఉంటున్నాడు. ఎవరు ఉంటున్నాడు? ఆయన మనలో ఉంటున్నాడు. ఆయన మనలో ఉండి తన మహిమను వెల్లడపరుచుకుంటున్నాడు. అందుకే నీ కోసం నా కోసం మన కోసం ఏం చెప్తున్నాయన? ఎక్కడికి జ్ఞాపం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కొలస్సీయుల లక్షలో చెప్తారు అన్నమాట. చదవద్దు కానీ దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో చెప్తాడు. కనుక ప్రభుని బట్టి మరి సంబంధం యేసయ్యని తీసుకుని వెళ్ళాలి. యేసయ్యతో నేను రోజు పోతానంటే నువ్వు పోతాను, కానీ యేసయ్య నీతో వస్తానంటే రుజువు ఏంటంటే ఏది ఎత్తుతున్నావు అది కోస్తావు. ఈరోజు ఏమి ఎత్తాలి మరి ఇక్కడి నుంచి? ఎన్నో విషయాలు ఎదురు వేల ప్రసంగం ఎన్నోళ్ళు ఉండారు. ఏమి ఎత్తాను ఈ రోజు నుంచి చెప్పండి. ఇప్పుడే వాక్యం విన్నారు, గట్టి చెప్పాలి. ఏమి ఎత్తాలి? అక్షయమైనది ఎత్తాలా? నిత్యజీవమైనది ఎత్తాలా? అక్షయమైనది ఎంతమంది విడిచిపెడతారు? విడిచిపెట్టరు కొంతమంది. మంచిది, ఉంచుకోండి. నిత్యజీవమైనది విత్తాలి. ఏమెత్తాలా? అవునా కదంటారా? ఏమెత్తాలి? ఇచ్చాను. అంతేనే అక్షయమైనది అయితే అది నిరీక్ష ఉండేది కాదు, పాడు చేసేది. అందుకని పరిశుద్ధాత్మతో మనం ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే లోకంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. ఆడెప్పుడు అపజయం కలుగుతుంటది. దీన్ని బిడ్డలారా, నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తా, లేకపోతే వాక్యం తెలుసు, లేక నా ఈ ప్రసంగాలు ఈ వాక్యాలు ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మ కావాలి. ఎవరు ఉండాలి? అందుకని నేను ఎప్పుడు కూడా చెప్పేది అంటే, ఎవరిని బట్టి ఇక్కడ రావద్దు. క్రీస్తు యేసు ఓకే నన్ను పిలిచాడు, నేను స్వస్థపరచను, నిన్ను కాదు 1000 మంది లక్షల మంది స్వస్థపరుస్తున్నాడు కాదంటారు. కానీ నాలో ఎవరున్నారు? పరిశుద్ధ యేసయ్య ఉన్నాడు. యేసయ్యను చూడాలి తప్ప నన్ను కాదు చూసేది. ఎవరు చూడాలా? యేసయ్యను చూస్తున్నప్పుడు ఇక అనేక మేలు జరుగుతుంటాయి, విడుదల కలుగుతున్నది, మేలు జరుగుతుంది. నువ్వు అనుకున్న దానికంటే వాగ్దానాలు దేవుడు ఇచ్చినాం. మరి మీ దగ్గర రాకుండా ఎట్టంటే రా, దేవుని సన్నిధికి రా, కానీ వచ్చి ప్రభుని తేరు చూడు. ఎవరు చూద్దాం? అప్పుడు నువ్వు ఏమి విడిచిపెడతావు? ఏంటిది? క్షయమైనది కరెక్ట్ చూడండి. క్షయమైనది విడిచిపెట్టి అక్షయమైనది చదువు వాక్యం చూపెక్కడం. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి క్షయమని అంటే ఏముంటుంది? అది నిలిచి ఉండేది కాదు. ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి ఏం పంటకు వస్తారు? దేనికి వద్దాం? కొయ్యాలంటే ఏముండాలి? ఇప్పుడు మరి ఆత్మ కావాలి. మొక్కరించలేకపోతే ప్రభు సన్నిధిలో లేచి నిలబడి ప్రభు దగ్గర దేని బిడ్డారం ప్రభుని అడుగు. పరిశుద్ధ దేవుడు మన మధ్య ఉన్నాడు. నువ్వు వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, ఆత్మ రక్షణార్థమై నీ జీవితాన్ని ప్రభుత్వంలో స్థిరపరచుకోవాలి. పరిశుద్ధ దేవుని అడుగు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ప్రార్థన చేద్దాం. అని నీ ప్రేమించిన దేవుడు యేసయ్యా, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదమున వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు కదయ్యా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మహాకృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ నామను బట్టి ప్రభుత్వండి ఈ సంబంధం మీరు మాతో మాట్లాడే వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని కలవరి శిరువులో కాల్చిన రక్తం ప్రతి వారిపై ప్రోక్షించి
ఏ విత్తనం వేయాలో, ఏది కొయ్యాలో, ఏవి కలిగి ఉండాలో సెలవిచ్చారు కదా. అయా నిత్య జీవంలో మేము ప్రవేశించిన ఈ కృప దయచేసి శరీరధారైన నిన్ను కలిగి ఉండే కృప మాకు దయచేయమని, నీ ప్రేమ కనికృతలు ఆశతో వచ్చిన సన్నిధికి వారి కుటుంబాన్ని విడిపించండి, వారి ఆశని తీర్చండి, వారి జీవితాలకు కావాల్సిన సహాయం తెచ్చండి, వారికి స్వస్థత దయచేయండి. నీ రాజ్యం కోసం సిద్ధపరిచి కరుణించమని, ప్రతి వారి వ్యాధి నుంచి బాధ నుంచి విడిపించి విమోచించి కనికరించమని, ప్రత్యేకించి ప్రభా నీ కృప ప్రేమ కనుకమంటే ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి ఉన్నవారు ఉన్నారు, నాయన కిడ్నీ వ్యాధులు, షుగర్ వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు, వారు కూడా స్వస్థపరిచి, గర్భఫలం కోసం వచ్చిన వారు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిపై నీ కృప నుంచి కరుణించి నీ చిత్త ప్రకారం ప్రభా నేసి ఫలించే కృప తెచ్చి కనుకరించమని, అన్ని విషయంలో మీరు దీవించమని కనుకరించారు. ఎప్పుడైతే తండ్రి అయ్యా రేపు రాత్రి జరిగే తండ్రి ఇప్పుడు విజ్ఞాపనలో పాల్గొంటుకును, అదే తండ్రి పరిశుద్ధ దినంలో ప్రవేశించకుండా దయచేసి సంగమంతులు ఎత్తుపట్టు ఖండించమని, మా ప్రార్థన కొని ప్రతి వారికి తగిన దీవనాశ్రయం తెచ్చేసి మీరే కనుకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్ళుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.